ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేలి సినిమా ప్రదర్శనపై నిర్మాత బన్నీవాసు ఆర్టీసీ చైర్మన్ కి ఫిర్యాదు చేశారు. దీంతో చర్యలు మొదలుపెట్టారు అధికారులు. బన్నీవాసు కంప్లైంట్పై చైర్మన్ కొనకల్ల నారాయణ విచారణకు ఆదేశించారు. మరోవైపు పైరసీ కాపీని ప్లే చేయడంలో కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. పైరసీ కాపీని ప్లే చేసింది ఆర్టీసీ సొంత బస్సు కాదని, అద్దెకు తీసుకున్న బస్సు అని తేలింది. అసలు సినిమా ప్లే అవుతున్న విషయం కూడా డ్రైవర్కు తెలియదంటున్నారు డిపో మేనేజర్లు. మరోవైపు ఇప్పటికే తాము చర్యలు తీసుకోవడం ప్రారంభించామని చెప్పారు ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల. సంబంధిత బస్సును సర్వీస్ నుంచి తొలగించినట్టు కూడా చెప్పారు. సినిమా ప్రదర్శించిన బస్సులో పనిచేస్తున్న డ్రైవర్, కండక్టర్కి కూడా ప్రైవేటు వారే అన్నారు చైర్మన్ కొనకల్ల నారాయణరావు. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో పలాస నుంచి విజయవాడ వెళ్ళే బస్సులో దండేల్ సినిమా పైరసీ ప్రదర్శించారని చెప్పి అభియోగం మాకు అందింది. దానిపైన విచారణ చేశాం. 9వ తారీఖు నైట్ బయలుదేరి పలాస నుంచి విజయవాడకి ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్ అది. డ్రైవర్స్ కూడా హైరే, మా ఆర్టీసీ స్టాఫ్ కాదు, అది ఆర్టీసీ బస్సు కాదు. అయినా కూడా హైర్ పెట్టుకున్న బస్సు అది. దాంట్లో జరిగినా కూడా మేము చర్య తీసుకోవాలి. అది 10వ తారీఖు నుంచి 9వ తారీఖు బయలుదేరి వచ్చింది. అది 10వ తారీఖు బయలుదేరి 11వ తారీఖుకి మళ్ళీ తిరిగి పలాస వెళ్ళింది. అప్పుడు ఆ బస్సుని నిలిపివేయడం జరిగింది. అది డ్రైవర్స్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దానిపైన విచారించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఒక్కోసారి ప్యాసింజర్సే వాళ్ళ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్లతోటి, సెల్ ఫోన్లతోటి ఆ టీవీలో కొన్ని ప్రదర్శనలు వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో, హైర్ బస్సుల్లో కానీ, ఆర్టీసీ బస్సుల్లో కానీ ప్యాసింజర్స్ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్స్ని కానీ, లేకపోతే వాళ్ళ యొక్క సెల్ ఫోన్స్ నుంచి వచ్చే కానీ వాడకూడదని చెప్పి నిషేధించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని విచారించడం జరుగుతూ ఉంది. దానిపైన ఇప్పటికే ఆల్రెడీ ఆ బస్సు సర్వీస్ నిలిపేయడం జరిగింది, హైర్ బస్సును ఆపేయడం జరిగింది. దానిపైన ఆ డ్రైవర్స్ ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. విషయం తేలిన తర్వాత దానిపైన మిగతా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.